తిరుమల శ్రీవారిని ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్న అయ్యన్నపాత్రుడికి దేవస్థాన అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని కోరుకున్నారని తెలిపారు. విభజన సమయంలో గత 5 ఏళ్లలో రాష్ట్రం ఎంతగానో నష్టపోయిందని, భగవంతుని దయతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా కృషి చేసి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నామన్నారు. శ్రీవారి కళ్యాణం అమరావతిలో అద్భుతంగా జరిగిందని తెలిపారు. 14,000 పంచాయతీలలో పార్టీలకు అతీతంగా ఉగాది పండుగ జరుపుకోవాలని స్పీకర్ అయ్యన్న కోరారు. ఈరోజు స్వామివారి దర్శనం కోసం ప్రత్యేకంగా రావడం జరిగింది. స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా నేను స్వామివారిని కోరుకున్నది ఏంటంటే, నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని కాపాడవలసిన బాధ్యత వెంకటేశ్వర స్వామికి ఉంది. వారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి నేను వారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అలాగే ఈవేళ ఈ ప్రాంగణంలో, పవిత్రమైన ప్రాంగణంలో నుంచి మాట్లాడుతున్నాను. నేను మీ ద్వారా యాజ్ ఎ స్పీకర్గా, ఆంధ్ర రాష్ట్ర స్పీకర్గా ప్రజలకు కూడా మెసేజ్ ఇస్తున్నాను. ఈవేళ ఆ మెసేజ్ ఏంటంటే, ఇలా ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో మీకు తెలుసు. విభజన టైంలో కానివ్వండి, లేకపోతే గత 5 సంవత్సరాలు కానీ పెద్ద నష్టం జరిగింది. మళ్ళీ భగవంతుని దయ వల్ల ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకునే అవకాశం మనకు వచ్చింది. అంటే ప్రజలందరినీ కోరేదంటే, పార్టీలతో సంబంధం లేక అన్ని పార్టీలు కలిపి మన రాష్ట్రం ఇది, అందరిది కలిసి ఒకటే రాష్ట్రం. పార్టీలు వేరవచ్చు, కానీ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అన్ని పార్టీ వాళ్ళు కూడా ఈ 5 రాష్ట్రాలు పార్టీని దృష్టిలో పెట్టుకోకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం, ఆంధ్ర ప్రజల తాలూకు భవిష్యత్తును బాగు చేసుకోవడం కోసం మనం అందరం ప్రయత్నించవలసిన అవసరం ఉంది. మన మనసులో శుభ్రంగా ఉండి, ఆనందంగా ఉండి, దేవుడి కళ్యాణం చెయ్యాలని అందరూ ఆశిస్తే ఎక్కడైనా బాగా జరుగుతుంది. దాంట్లో దేవుడికి పార్టీలు ఏంటి, మనకి పార్టీలు ఉన్నాయి. కానీ ఇంకో మెసేజ్ వదలుచుకున్నానండి. ఉగాది వస్తుంది మనకి, రేపు అమావాస్య మరుసటి రోజు ఉగాది. తెలుగువారికి ఉగాది పండగ, తెలుగువారి పండగ పవిత్రమైన పండగ. కానీ గత 5 సంవత్సరాల ఉగాది పండుగ ఎక్కడ చెయ్యలేదు. అంటే మీ ద్వారా పిలిపిస్తున్న ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 14,000 పంచాయతీలు ఉన్నాయి. 14,000 పంచాయతీలో పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఉగాది పూజ చేయండి, శ్రావణ పంచాంగం చేయండి, అందరినీ కూర్చోబెట్టి ఉగాది పచ్చడిచ్చి అందరినీ ఆశీర్వదించండి. తప్పనిసరిగా ప్రతి గ్రామంలో కూడా ఉగాది వేడుకలు జరగాలని చెప్పి మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను.